నమో వెంకటేశాయ. శ్రీమతే రామానుజాయ నమః. 1000 పడగల ఆదిశేషుడు, 1000 వసంతాల శ్రీ వైష్ణవాచార్యుడు, విశిష్టాద్వైత సిద్ధాంత దర్శనమనే కోటి ప్రభల అఖండ దీపాన్ని వెలిగించి ఆసేతు హిమాచల పర్యంతం సర్వ మానవాళికి, అనంత భక్త కోటికి ప్రభాత వెలుగు కిరణాలను ప్రసాదించిన ప్రాతస్మరణీయులు, శ్రీ వైష్ణవ దివ్యత్వాన్ని ప్రబోధితమునొచ్చిన దివ్య తేజోమూర్తి, శ్రీమన్నారాయణ భక్తి సామ్రాజ్య వైతాళికులు, కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వైష్ణవాన్ని స్థాపించి లోక కళ్యాణార్థం అర్చనా విధానాలను నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను జరిపించిన మహనీయులు, వేదాలలోనూ రామాయణాది ఇతిహాసాలలోనూ విష్ణు పురాణాదుల్లోనూ ఎలుగెత్తి చాటబడిన ఒక దర్శన సిద్ధాంతాన్ని లోకానికి అందించి పరదైవతాన్ని బోధించిన ఆధ్యాత్మిక మహోజ్వల చైతన్య సౌరభం భగవద్ రామానుజుల వారు. శ్రీమన్నారాయణ భక్తి మార్గానికి, శ్రీ వైష్ణవ సిద్ధాంత వ్యాప్తికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం, ఆచంద్ర తారార్కం, నభూతో న భవిష్యతి. ఆళ్వార్లు కీర్తించి మంగళాశాసనములు చేసిన శ్రీ వైష్ణవ దివ్యదేశాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారితో కలిసి భగవద్ రామానుజుల వారు దివ్యరథంలో క్షేత్రాలను దర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగిన భగవద్ రామానుజ దివ్యదేశ సంచార యాత్ర విశేషాలను సభక్తికంగా మీకు సమర్పిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. చూసి తరించండి. భగవద్ రామానుజుల వారి సంచారయాత్ర దివ్యరథం దైవనాయకన్ స్వామివారు సిరివరమంగై అమ్మవారితో కలిసి కొలువై ఉన్న వానమామలై అనే శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రానికి చేరుకుంది. శరీవరమంగై, దీనికే నాంగునేరి, వానమామలై అని పేర్లు. వానమామలై అంటే అందరికీ సుపరిచితమైన పేరు. ఇది కూడా తామ్రపర్లి నదీ తీరంలోని దివ్యక్షేత్రమే. ఆలయంలోకి వెళదాం. అందమైన శిల్పాలతో కూడిన స్తంభాల మండపం, ద్వారపాలకులు, ఎత్తైన ద్వారాలు, ధ్వజస్తంభం. ఆలయం అత్యద్భుతంగా ఉంది కదా. ఇక్కడ స్వామికి దేవనాయకన్ అని, అమ్మవారికి శరీవరమంగై తాయారని, పుష్కరిణికి సేత్తుత్తామరై పుష్కరిణి అని, విమానానికి నందవర్ధన విమానమని పేర్లు. పెరుమాళ్ళు శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, విశ్వక్సేనులు, గరుడాళ్వాన్, సూర్యుడు, చంద్రుడు, చామరగ్రాహిణులు అందరితో కలిసి వేంచేసి ఉంటారు. ఇచ్చట సెటారిలో నమ్మాళ్వార్ విగ్రహం ఉంటుంది. అదే విశేషం. సింధు దేశపు రాజు శాపవశమున సునకరూపుడై స్నానమాచరించిన తరువాత మరలా పూర్వరూపాన్ని పొందాడట. ఊర్వశి, తిలోత్తమ తపస్సు చేసి ఇచ్చట చామరం వీచేవాళ్లుగా వరం కోరుకున్నారట. మనం కూడా దేవనాయకన్ పెరుమాళ్లని ధ్యానిద్దాం. నమ్మాళ్వార్ ఈ స్వామిని 5వ శతకం 7వ దశకం
10వ పాసురంలో, ఓ దేవనాయక, ఏ విధమైన ఉపాయము లేని నాకు నీ శ్రీపాదాలే ఉపాయముగా ప్రసాదించేవు. దీనికి నేనేమి ప్రత్యుపకారం చేయగలను? నా ఆత్మ కూడా నీదే, కాని దానిని నీకు సమర్పించే అధికారం నాకు లేదు కదా అంటూ స్వామి ఔదార్యాన్ని ప్రశంసిస్తారు. అదిగో చూడండి, పరమపదనాథుడి చిత్రం. భగవంతుని శరణాగతి చేసి పాపరహితుడై ముక్త పురుషుడు అర్చిరాది మార్గంలో స్వామిని చేరే విధానం. ఆ స్వామి ముక్త పురుషుని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆదరించే స్థితి అంతా ఆ చిత్రంలో మనకు కన్నులకు కట్టినట్లుగా అనిపిస్తుంది. ఈ దివ్యక్షేత్రంలోని శ్రీవారి ముందు ముఖలిత హస్తములతో ఆసీనులై ఉన్న పరమ భక్తాగ్రేసురుడైన రామాంజుల వారి సంచారయాత్ర ప్రవేశించగానే అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారిని, రామాంజుల వారిని సేవించి తరించారు. గతులన్నీ కిలమైన కలియోగమందును గతి ఈతడే చూపే. గతులన్నీ కిలమైన కలియోగమందును గతి ఈతడే చూపే ఘన గురు దైవము. గతులన్నీ కిలమైన కలియోగమందును గతి ఈతడే చూపే ఘన గురు దైవము. గతులన్నీ కిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే. గతి ఈతడే చూపే. ఈతని కరుణనేకా ఇల వైష్ణవులమైతిమీతని వల్లనే కంటిమి తిరుమణి. ఈతని కరుణనేకా ఇల వైష్ణవులమైతిమీతని వల్లనే కంటిమి తిరుమణి. ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము. ఈతడే రామానుజులు
ఈతడే రామానుజులు ఇహ పరదైవము. ఈతడే రామానుజులు ఇహ పరదైవము. గతులన్నీ కిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే. వెలయించెనీతడేకా వేదపు రహస్యములు చలిమి నీతడే చూపే శరణాగతి. వెలయించెనీతడేకా వేదపు రహస్యములు చలిమి నీతడే చూపే శరణాగతి. నిలిపినాడీతడేకా నిజముద్రాధారణము. నిలిపినాడీతడేకా నిజముద్రాధారణము. మలసి రామానుజులే మాటలాడే దైవము. శ్రీ వైష్ణవ దివ్యదేశమైన తిరుక్కురుంగుడి క్షేత్రానికి ప్రక్కనే వర్ణరంజితమైన ప్రకృతి శోభతో అలరారుతున్న భగవద్ రామాంజుల వారి సన్నిధిని చూసి తరించండి. ఈ క్షేత్రంలో అవతార పురుషులైన భగవద్ రామానుజుల వారు అంజలి ముద్రతో కాక జ్ఞాన ముద్రతో ఇక్కడ వేంచేసి ఉంటారు. ఎందుకంటే ఈ తిరుక్కురుంగుడి నంబిస్వామి రామానుజుల వారిని ఆశ్రయించి వారి నుండి మంత్రోపదేశాన్ని పొందారు. సకల వేదాంతార్థాలను గ్రహించారు. ఈ నంబిస్వామికి ఆచార్యులు భగవద్ రామానుజుల వారే. ఈ క్షేత్రమునకు వైష్ణవ వామన క్షేత్రమని కూడా ప్రసిద్ధి ఉన్నది. ఇక్కడ అందరూ భగవద్ రామానుజులను ఆశ్రయించి ధన్యులమయ్యామని తమకు తాము ప్రకటించుకున్నారు. అలాగే భాష్యకారులైన భగవద్ రామానుజాచార్యుల వారు స్నానం చేసిన తరువాత ఆ తడి వస్త్రములను ఆరబెట్టినటువంటి ఒక బండరాయిని కూడా చూడవచ్చు. దానిని తమిళంలో తిరువట్టాపారై అని వ్యవహరిస్తారు. ఈ తిరువట్టాపారై క్షేత్రాన్ని తిరుమల చినజీయర్ స్వామి శ్రీ గోవింద రామానుజ చినజీయర్ స్వామి వారు మరియు అర్చక బృందం దర్శించుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. மலையாள திவ்யதேசம் பூர்த்தி பண்ணிக்கொண்டு இன்றைக்கு திருக்குறுங்குடிங்கிற கஷேத்திரத்துக்கு ராமானுஜர் பெருமாள் வந்திருக்கார். விசேஷம் என்ன சொல்லப்படுறது என்னவென்றால், இந்த திவ்யதேசம் ஸ்ரீரங்கத்துக்கு அடுத்தபடியாக பாண்டிய நாடு திவ்யதேசத்தில் பிரதானமாக திவ்யதேசம் திருக்குறுங்குடி. இந்த ஊர் என்ன விசேஷம் சொல்கிறேன், பகவத் ராமானுஜர் பாத யாத்திரை வரும்போது திருவனந்தபுரம் போய் அனந்த பத்மநாபன் தரிசனம் பண்ணிவிட்டு அங்கே வைஷ்ணவ சம்பிரதாயம் பண்ணணும்னு சொல்லும்போது அனந்த பத்மநாபனுக்கு அதில் இஷ்டம் இல்லை. என்ன செய்யறதுன்னோட மறுநாள் நேராக இங்கே வந்துட்டார் திருக்குறுங்குடிக்கு. சிஷ்யன் திருவனந்தபுரத்தில் இருக்கார். அவரோட சிஷ்யன் வடுகநம்பின்னு பேர். இவர் என்ன இப்போ நித்தியம் டெய்லி அனுஷ்டானம் பண்ணிக்கிட்டு வடுகநம்பிக்கு திருமணக்காப்பு சாத்தணும். வடுகநம்பின்னு கூப்பிட்டார். வடுகநம்பின்னு உள்ளே இருக்கிற பெருமாள் வைஷ்ணவ நம்பி சொல்லக்கூடிய பெருமாள் இவரே சிஷ்யனாக வடுகநம்பியாக வந்து திருமணம் வாங்கிட்டார். சரி, இது என்ன ஊருன்னு தெரியலையே, போய் சேர்க்கலான்னு பிரதட்சமாக ஊருக்கு போனான். ஊருக்கு போகிறதுல பெருமாள் மறைஞ்சு சொல்கிறார். அங்கே உள்ளே போய் பார்த்தா பெருமாளுடைய திருமணக்காப்பு ஈரமாகவே இருக்குது. உடனே ராமானுஜர் ரொம்ப அபச்சாரம் ஆகிடுது. அபச்சாரம் இல்லை, நீர் தான் எனக்கு ஆச்சாரியன். அதனால தான் இவர் வந்து ராமானுஜருக்கு மட்டும் இந்த ஊரில் கற்பகரத்தில் சிம்மாசனம் இருக்குது, உள்ளுக்குள்ளே இருக்குது, அது வெளியில் தெரியாது. அந்த சிம்மாசனம் உட்கார்ந்துட்டு தன்னுடைய ஆச்சாரியன் திருமலை நம்பி பெரிய நம்பி அவளை நினச்சிட்டு வைஷ்ணவ நம்பி சொல்லி அவருக்கு சமாசனம் பண்ணி வைஷ்ணவ நம்பின்னு தாசவ நாமத்தை வச்சார். அது விசேஷம். இந்த ஊரில் திருக்குறுங்குடியில் அஞ்சு பிராகாரம், 5 கருட சேவை, பஞ்சநம்பி கஷேத்திரம், பரம் வியூகம் விவகம் அந்தரியாமி அர்ச்சை சொல்லக்கூடிய 5 நிலையில் பெருமாள் இருக்கார் சிவநாராயணன். 5 நிலையில் இருக்க பெருமாள் இந்த ஒரே ஊரில் தான் சேவிக்க முடியும், வேறு எந்த ஊர்லையும் சேவிக்க முடியாது. அடுத்தபடியாக 5 பிரகாரம்,
நம்மாழ்வார் திருவாய்மொழியில் 5ஆம் பத்து, அதுவும் திருவாய்மொழி 5ஆம் திருவாய்மொழி. இப்படியாக எல்லாமே 5 பஞ்சமம் காரிய சித்தி சொல்லக்கூடிய இந்த திவிதேசம் வைஷ்ணவாளுக்கே ஏற்பட்ட திவிதேசம். எல்லா ஊர் பெருமாளுக்கும் ஒரு பேர் இருக்கும். ரங்கநாதன், வரதராஜ சுவாமி, ஐயோ ராமலவாரு அன்னி நல்ல பேர் இருக்கும். இந்த பெருமாளுக்கு மட்டும்தான் வைஷ்ணவ நம்பியின் பேர். இது பெரிய கஷேத்திரம். ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు పూర్విపోడమెని ఒడయవరు, సర్వలోకముల శాస్త్ర రహస్యములు పూర్విపోడమెని ఒడయవరు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఒడయవరు, వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఒడయవరు, చక్కనైన సుజ్ఞానమునకిరవై, చక్కనైన సుజ్ఞానమునకిరవై ఉక్కు మీరెను ఇదే ఉడయవరు, చక్కనైన సుజ్ఞానమునకిరవై ఉక్కు మీరెను ఇదే ఉడయవరు.
ఉన్నతోన్నతుడు ఉడయವರು ఉన్నతోన్నతుడు ఉడయವರು ఎన్ననంతుడై ఉడయವರು ఉన్నతోన్నతుడు ఉడయವರು ఎన్ననంతుడై ఉడయವರು ఉన్నతోన్నతుడు ఉడయವರು కదిసె మోక్ష సాకారము తానై ఉదుటున నిలిచెని ఉడయవరు కదిసె మోక్ష సాకారము తానై ఉదుటున నిలిచెని ఉడయవరు ఇదిగో శ్రీ వెంకటేశ్వరు ఈడై ఇదిగో శ్రీ వెంకటేశ్వరు ఈడై పొదలుచునున్నాడు భువిని ఉడయవరు ఇదిగో శ్రీ వెంకటేశ్వరు ఈడై పొదలుచునున్నాడు భువిని ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడై ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడై ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు చూశారు కదా, అడుగడుగున భక్తుల మంగళ నీరాజనాలు అందుకుంటూ ముందుకు సాగిపోతున్న భగవద్ రామాంజుల వారి సంచార యాత్ర వైభవాన్ని మరికొన్ని విశేషాలతో మళ్లీ వచ్చే కార్యక్రమంలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.